అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 46వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రహి కాల్ చేయగానే మధు కిందకొస్తుంది. ఎవరూ లేకపోవడంతో బయటకొచ్చి బయట ఉన్న వెహికల్ ఎక్కి 20 minutesలో హాస్పిటల్కి వస్తుంది. రహి అక్కడే ఉండడంతో కార్ దిగి రహి అంటూ వస్తున్న మధు దగ్గరికి వచ్చి హనీ అని హక్ చేసుకుని రానా అంటూ ఉంటే ఏమైందిరా అని అంటే రానాకి అని అంటే రానా బానే ఉన్నాడా, కూల్ రా అని రహి వైపు చూస్తూ రహి అక్కడున్నది రానారా, వాడికి ఏం కాదు అని లోపల టెన్షన్గా ఉన్న రహి అలా బాధపడుతూ ఉంటే ఎక్కడున్నాడు రహి రానా అంటే రా అని లోపలికి తీసుకుని వెళ్తాడు. రంజిత్కి రానాకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ కొంచెం బెటర్, స్పృహ మాత్రం రాలేదు. రానాకి బుల్లెట్ హార్ట్కి దగ్గరగా ఉండడంతో సర్జరీ చేయాలని ఒక ఫేమస్ డాక్టర్తో కాంటాక్ట్ అవుతున్నారు. రహి మధు రానాని గ్లాస్ డోర్ నుంచి చూస్తూ వాడికి ఏం కాకూడదని కోరుకుంటున్నారు. ఇకపోతే నెల్సన్కి, జాక్కి, విశ్వకి విషయం తెలిసి జై జాన్ బాడీస్ ఉన్న ప్లేస్కి వస్తారు. నెల్సన్ వాళ్ళు ఎంతో దూరంలో ఉండరని వాళ్ళ మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ ఇంకా హోటల్స్ అన్నీ సెర్చ్ చేయమని చెప్తారు. అనంత్కి కాల్ చేస్తాడు విశ్వ చెప్పింది విని నో అని మామ్ అంటూ వాళ్ళ మామ్ రూమ్లోకి వచ్చి జరిగింది చెప్తే ఆవిడ అలానే కింద పడిపోతుంది. వాళ్ళ చెల్లికి కూడా విషయం చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. విశ్వ ఇద్దరు బాడీస్ను హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. నెల్సన్, జాక్, విశ్వ ముగ్గురు ఒకరినొకరు చూసుకుని ఇప్పుడు ఏం చేద్దాం జాక్ అంటాడు విశ్వ. నాకు తెలిసి మన విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది, అదే జరిగితే అని మన ప్లేస్ చేంజ్ చేయాలి అర్జెంట్గా. విశ్వను నెల్సన్ అని మీ ఇద్దరు అసలు ఇక్కడ ఉండకండి అని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే జాన్ జై అని అంటే వాళ్ళ పాత్ర ముగిసేలా చేశారు వాళ్ళు. వాళ్ళని ఏదైనా చెయ్యాలి అంటే ముందు మనం ప్రాణాలతో సేఫ్గా బయటపడాలి, మీరు వెళ్ళిపోండి ఎక్కడికైనా అని అంటే విశ్వ మధు అని అంటాడు. మధు విషయం అనంత్ చూసుకుంటాడు వెళ్ళు అంటే నెల్సన్, విశ్వ ఇద్దరు వెళ్ళిపోతారు. అనంత్ హాస్పిటల్కి వచ్చి ఏమైంది అంకుల్ అని అంటాడు. వాళ్ళని రంజిత్ని కిడ్నాప్ చేసిన విషయం వాళ్ళు తప్పించుకున్నారు అని అంటాడు. రానా వచ్చాడని విషయం వీళ్ళకి తెలియదు. హాస్పిటల్ బెడ్ పై స్పృహ లేకుండా ఉన్న రానాని చూస్తూ రహి, మధు బాధపడుతూ ఉంటారు. డాక్టర్స్ వచ్చి గుడ్ న్యూస్ సార్, ఒక ఫేమస్ డాక్టర్ సర్జరీకి ఒప్పుకున్నారు, వస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఆపరేషన్ జరుగుతుంది, సార్కి ఏం కాదని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రంజిత్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వడంతో రంజిత్కి తల నరాల నొప్పి తగ్గి కొంచెం బెటర్గా ఉంటాడు. మళ్ళీ చుట్టూ చూస్తూ కళ్ళు తెరిచి రానా గారు అని అనిస్తే ఆ పిలుపు విన్న మధు, రహి, రంజిత్ ముగ్గురు మళ్ళీ రూమ్లోకి వస్తారు. రంజిత్ని చూస్తూ బావా రానా గారు అని అంటే వాడికి ఏం కాలేదమ్మా బానే ఉన్నాడు అని అంటే ఏడుస్తూ నేను ఇప్పుడే చూడాలి రానా గారిని అంటూ లేస్తూ ఉంటే రంజిత్ వల్లి చేయి పట్టుకొని రామ్మ అని రానా ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. బెడ్ పై స్పృహ లేకుండా ఉన్న రానాని చూస్తూ రానా గారు అని ఏడుస్తుంది వల్లి. రంజిత్ వాడు బానే ఉన్నాడమ్మా అంటే అప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్న రానాని చూస్తూ రానా గారు అని అంటూ ఏడుస్తూ ఉన్న వల్లి చేయి పట్టుకొని రానా నాకేం కాలేదు బంగారం అంటాడు. రంజిత్ రానా వైపు చూస్తూ ఉంటే చెయ్యి చాపుతాడు. రంజిత్ వచ్చి రానాని హక్ చేసుకుని అలానే ఉంటాడు. ఇద్దరు కనిపించాక నాకు ప్రాణం పోయినట్టయింది, మీరిప్పుడు నాతోనే నా పక్కనే ఉన్నారంటే హ్యాపీగా ఉందిరా అని అంటే హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటే అమ్మ అంటాడు. రానా గారు ఏమైంది మీకు అని ఏడుస్తుంది వల్లి. రంజిత్ వల్లికి విషయం చెప్పడంతో డాక్టర్ అయిన వల్లి కానీ రానాకి అలా జరిగిందంటే ఏడుస్తూ ఉంటుంది. రానా బంగారం నువ్వు ఒక డాక్టర్వి మర్చిపోయావా, అయినా నా బంగారాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటే రంజిత్ బయటికి వెళ్తాడు. రహి, మధు కూడా వెళ్తారు. రానా వల్లి చేయి పట్టుకుని పైకి లాక్కుంటాడు. రానా గారు పెయిన్ ఉందా అంటూ గుండెలపై చేయి పెట్టి తడుముతూ పెదవులు ఆనించి ఏం కాదు నేను ఆపరేషన్ చేస్తాను అంటుంది. చేయగలవా అంటాడు. ఏడుస్తూ చేస్తాను నీకోసం, ఏడవను అంటే నువ్వు డాక్టర్వి కదా బంగారం, అది గుర్తుపెట్టుకోకు అని అంటే నేను డాక్టర్ని కానీ మీ భార్యని కూడా అంటూ నేను ఒకరికి కాల్ చేయాలి, నాతో పాటు డాక్టర్ చేసిన మా సీనియర్కి ప్లీజ్ పర్మిషన్ ఇస్తారా అంటే ఇచ్చా అలా అడుగుతున్నావు వెళ్ళు అని అంటే ఐ లవ్ యూ రానా గారు, మీకేం కాదని పెదవులపై ముద్దు పెట్టి లవ్ యూ, మిస్ యూ చాలా చాలా అని చెప్పి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తుంది. వాళ్ళ సీనియర్ అయిన రాహుల్కి కాల్ చేస్తుంది. రానా మొబైల్ నుంచి కాల్ ఎవరా అని అప్పుడే ఆపరేషన్ చేసి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్న రాహుల్ అన్నోన్ నెంబర్ ఎవరా అని స్పీకర్ ఆన్ చేసి హలో అని అంటే హలో సీనియర్ అంటుంది. హలో సీనియర్ ఆ మాట అతడికి చాలా స్పెషల్, ఎవరో అర్థమై 2 సంవత్సరాల తర్వాత వల్లి వాయిస్ వినడంతో కుందన అని అంటాడు. థ్యాంక్ గాడ్ మీకు గుర్తున్నానా,
ఎలా ఉన్నారు? ఫైన్ కుందన. ఏంటి మేడం గారు? మీ సీనియర్ ఇప్పుడు గుర్తొచ్చారా? అంటే, సారీ సీనియర్ అంటూ మా హస్బెండ్ విషయం అయ్యి ఒకసారి మీతో మాట్లాడొచ్చా అని అంటే, కుందన నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎవరు ఆ లక్కీ గాయ్ అని అంటే, అది అనుకోకుండా అలా జరిగింది సీనియర్. బట్ ఐ లవ్ హిమ్ అని జరిగిన విషయం అంతా చెప్పి రానా సిట్యుయేషన్ చెప్తుంది రాహుల్‌కి. ఓహ్! నో! అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి లేకపోతే అని అంటే, అవును సీనియర్. నాకు మీ హెల్ప్ కావాలి అంటే, చెప్పు కుందన అని అంటే, మా హస్బెండ్‌కి ఆపరేషన్ మీరు చెయ్యాలి ప్లీజ్ అని అంటే, మేము లండన్‌లోనే ఉన్నాం సీనియర్. మీకు ఒక 50,000 అంతే అని అంటే, ఓకే కుందన 10 మినిట్స్‌లో స్టార్ట్ అవుతాను. ఆపరేషన్‌కి అన్నీ రెడీ చెయ్యి అని అంటే, చాలా చాలా థాంక్స్ సీనియర్ అని అంటుంది కుందన. థాంక్స్ తర్వాత నువ్వు మీ హస్బెండ్ పల్స్ చెక్ చెయ్యి. బీపీ నార్మల్‌గా ఉండేలా చూడు అని అంటే, ఓకే సీనియర్ అని మరోసారి చాలా థాంక్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. రానా దగ్గరికి వచ్చి కాల్ చేసిన విషయం చెప్పి తన సీనియర్ అయిన రాహుల్ గురించి చెప్పి, ఇంకో గంటలో మీకు ఆపరేషన్ రానా గారు అని ఏడుపు వస్తూ ఉన్నా కానీ రానా చేపట్టుకొని ముద్దు పెట్టి, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది రానా గారు. నేను ఏర్పాట్లు చూస్తాను అని వెళ్తున్న వల్లి చేయి పట్టుకొని, నువ్వు నా పక్కన ఉంటే పోయే ప్రాణం కూడా నీ పిలుపుతో నిలబడుతుంది అని అంటూ వల్లి చేయిని తన గుండెల మీద పెట్టుకొని, ఇక్కడ ఉన్నది నువ్వే, అది నీ కోసమైనా అంటే ఇక ఆపండి నేను వెళ్ళాలి అంటే వల్లి అంటాడు ప్రేమగా. వల్లి రానా నుదుటిన ముద్దు పెట్టి నుదురుకి నుదురు ఆనించి, మీకు ఆపరేషన్ అయ్యాక మాట్లాడుకుందాం రానా వల్లిని చూస్తూ ఐ లవ్ యూ అని అంటాడు. లవ్ యూ టూ రానా గారు అని చెప్పి బయటికి వెళ్తుంది. మెల్లగా వల్లికి కూడా బుల్లెట్ తగిలింది కదా ఎడమ భుజంపై, అందుకే తనకి కూడా కట్టుంటుంది. నొప్పిగా ఉన్న రానా కోసం ఆ పెయిన్ని భరిస్తూ నవ్వుతూ ఉంటుంది. రాహుల్ వచ్చేస్తాడు. వల్లి తనకి ఎదురు వెళ్తుంది. భుజంపై కట్టుతో ఉన్న వల్లిని చూసి, ఏమైంది కుందన అని అంటాడు టెన్షన్ పడుతూ. నేను బానే ఉన్నా సీనియర్. ప్లీజ్ మీరు మా హస్బెండ్‌ని చూడండి అని అంటే, ఎక్కడున్నారు అని అంటే, రండి అంటుంది. రంజిత్ వచ్చి, నువ్వు కూర్చోమ్మా నేను వాడి దగ్గరికి డాక్టర్‌ని తీసుకొని వెళ్తాను అంటే, నేను కూడా వస్తా అంటున్న వల్లితో, కుందన రెస్ట్ తీసుకో. నువ్వు కూడా ఒక డాక్టర్‌వి. ఇలా నీ గాయాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? నేను చూసుకుంటాను. మీ హస్బెండ్‌ని నువ్వు రెస్ట్ రూమ్‌లోకి వెళ్ళు అంటే, రంజిత్ మధు అని పిలుస్తాడు. మధు నువ్వెళ్ళు. వల్లిని అంటే, నువ్వు రా వల్లి అని వల్లిని రెస్ట్ రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. రాహుల్ అసలు ఏమైంది అంటే, జరిగిన విషయం చెప్పడంతో, థాంక్ గాడ్ మీ ఎవరికీ ఏం కాలేదుగా. తను అంటే వల్లి మా వదిన, మా అన్నయ్య వైఫ్ అని అంటే, అవునా మీ అన్నయ్యకి కూడా ఏం కాదని సర్జరీ రూమ్‌కి వెళ్ళి అన్నీ ఉన్నాయి అని చూసి డాక్టర్స్‌కి, నర్సులకు చెప్పి రానా రూమ్‌లోకి వస్తాడు. రానాని చూడగానే, హాయ్ రానా గారు. నేను కుందన సీనియర్ రాహుల్ అని అంటే, థాంక్స్ రాహుల్ నా కోసం వచ్చినందుకు అని అంటే, ఇట్స్ మై డ్యూటీ రానా గారు. మీకు ఇంజెక్షన్ ఇవ్వాలి ముందు. అంతా బానే జరుగుతుంది. మీరు నార్మల్‌గా ఉండండి. టెన్షన్ పడకండి అంటే, రంజిత్ మా అన్న అంత వీక్ కాదు డాక్టర్ అని అంటే, రానా సారీ రాహుల్. రంజిత్ ఆపుతావా అని అంటే, హా అని అంటాడు. ఇద్దరు అన్నదమ్ములు చూసినవి చాలా ఫన్నీగా, లవబుల్‌గా ఉన్నారిద్దరు అనుకుని, ఓకే రానా ఇంజెక్షన్ అని రానా భుజంపై ఇంజెక్షన్ చేస్తే రానా ఒక 10 సెకండ్స్‌కే కళ్ళు మూసుకుంటాడు. అక్కడ ఉన్న బాయ్స్‌కి చెప్పి రానాని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొస్తారు. ఇండియాలో ఈ 4 రోజుల్లో అందరూ స్పృహలోకి వస్తారు. అందరినీ నిదానంగా రానా వాళ్ళ సింహ హోమ్‌కే తీసుకొని వెళ్తారు. అసలు వసుంధర ఎక్కడుందో కూడా తెలియదు. నాన్న చనిపోయాడు. ఇప్పుడు అన్న చచ్చిపోయాడు. ఇక గవర్నమెంట్ నిజాయితీ డాక్టర్ అయిన వాడితో ఆమె పెళ్లి ఎప్పుడో జరిగింది. ఇక వాళ్ళ కొడుకే ఆర్నవ్. అతడు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. వసుంధర ప్లాన్ ఏంటో, అసలు ఇప్పుడు వాళ్ళ కొడుకు కోసం మల్లిని టార్గెట్ చేస్తే చూడాలి. అందరూ ఇంటికి వచ్చారు. అను గారు, మను గారు, అబ్దీప్ గారు, మాధురి గారు, వినీత్ గారు, వీణ గారు, శక్తి, సంజన, వేద్, అభినవ్ గారు, వస్త గారు అందరికీ ఈ విషయం చెప్తాడు. రానా, రంజిత్, వల్లి వస్తారు. అందరూ ఒకే దగ్గర ఉన్నారు అని శక్తి. ఇక రానాకి లండన్‌లో రాహుల్ ఆపరేషన్ చేస్తాడు. ఒక 3 అవర్స్ తర్వాత బయటకొస్తాడు రాహుల్. వల్లికి ధైర్యం చెప్తూ, మధు వల్లితోనే ఉంటుంది. రానాకి ఆపరేషన్ సక్సెస్ అయిందని బుల్లెట్ తీసేశాను. ఇక ప్రాబ్లం ఏమీ లేదని చెప్తాడు రాహుల్. థాంక్స్ సీనియర్ అంటుంది వల్లి. ఇట్స్ మై డ్యూటీ కుందన. నువ్వొక డాక్టర్‌వి ఇంత ఎమోషనల్ అయితే అని అంటే, ఐ నో సీనియర్. బట్ రానా గారి విషయంలో నేనంటే అంతే అని నేను అర్థం చేసుకోగలను. కానీ జాగ్రత్త నువ్వు కూడా అని. ఇండియా ఎప్పుడు వెళ్తారు అంటే, రానా గారిని అని అంటే, ఇంకా 3 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంచాలి అంటే, మేము ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అంటాడు రంజిత్. అవునా అయితే తనకు కావాల్సినవన్నీ చూసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి అంటే, వల్లి నేను చూసుకుంటా సీనియర్ అని అంటే, రానా కోసం అంత అల్లాడిపోతున్న వల్లిని చూసి
రానా చాలా అదృష్టవంతుడని మనసులో అనుకుని, ఓకే కుందన, నేను రూమ్కి వెళ్తున్నా, మీరు వెళ్లే ముందు చెప్పండి జాగ్రత్త అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. ఒక అరగంట తర్వాత రానాకి స్పృహ వస్తే మళ్ళీ వెళ్తుంది లోపలికి. రానా కళ్ళు తెరిచి చూస్తూ, ఇప్పుడు హ్యాపీనా అంటే రానా గారు చాలా భయం వేసింది, కానీ ఇప్పుడు నార్మల్గా ఉన్నా అని అంటే రానా మనం ఇక్కడ ఎక్కువ టైం అని అంటే ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది, ఒక 3 అవర్స్ మీరు అబ్జర్వేషన్లో ఉండాలి, ఆ తర్వాత ఇండియా వెళ్ళే ఏర్పాటు చేస్తాం, మీరు రెస్ట్ తీసుకోండి అని బయటికి వచ్చి రంజిత్ అని పిలిచి 3 అవర్స్ తర్వాత మనం ఇండియా వెళ్ళిపోదాం, అన్నీ చూడు అని అంటే రాహి నేను చూస్తాను వల్లి గారు అని అంటే, గారు ఎందుకన్నయ్య వల్లి అను చాలు అని మధుని హత్తుకొని చాలా థ్యాంక్స్ మధు అంటుంది. మధు ఇట్స్ ఓకే వల్లి, రానా అంటే బాగున్నారంటుంది. అలా 3 అవర్స్ తర్వాత రానా, వల్లి, రంజిత్, రహి, మధుతో సహా అందరూ పర్సనల్ ఫ్లైట్లో ఉంటారు. అలా ఒక 10 గంటల తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఒక అరగంటలో ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళ కోసమే గుమ్మం ముందే నిలబడి ఉంటారు. విందా అయితే రంజిత్ని చూడాలి అని తన కాలికి కట్టు ఉన్నా కూడా రంజిత్ కోసం అలా బయటే నిలబడి ఉంటుంది. రంజిత్ కార్ల నుంచి దిగడం ఆలస్యం. పరిగెడుతూ వెళ్ళి రంజిత్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ మొహం మొత్తం కూడా ముద్దులు పెడుతూ ఉంటే, రంజిత్ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి విందాని అలానే లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మకి మామ్ ఐఎమ్ ఓకే, మీ కన్నాని చూడు అని అందరికీ హాయ్ చెప్పి విందాన్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్తాడు. రానాని చూసి ఎర్రనీళ్ళు తిప్పి దిష్టి తీసి పని అమ్మాయికి ఇచ్చి కన్నా అంటూ ఏడుస్తూ రానాని పట్టుకుంటే వస్తగారి చెయ్యి రానా గుండెలకి తగలడంతో నొప్పి పుట్టి అమ్మా అని అంటాడు. రానా ఏమైంది అని అంటే రానా ఆపరేషన్ గురించి చెప్పేసరికి కన్నా అని అంటూ ఏడుస్తారు వస్తగారు. బుల్లెట్ తగిలిందని చెప్పారు కానీ ఇలా ఆపరేషన్ అయిందని చెప్పలేదు కదా అని అంటే అందరూ షాక్ అయి రానా చుట్టే చేరిపోతారు. ఇక మన రొమాంటిక్ రంజిత్ విందాని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి గట్టిగా హత్తుకొని మిస్ యూ బేబీ డాల్ అని 3 రోజులు జరిగింది మొత్తం గుర్తు చేసుకొని ఏడుస్తూ విందాకి ఐ లవ్ యూ బేబీ డాల్, ఐ లవ్ యూ అని అంటే విందా రంజిత్ని గట్టిగా పట్టుకొని నేను కళ్ళు తెరవగానే నువ్వు నాకు కనిపించలేదు, ఎంత కంగారు పడ్డాను అని ఏడుస్తూ ఐ లవ్ యూ కన్నా, లవ్ యూ సో మచ్, మిస్ యూ అని అంటుంది. రంజిత్ కూడా విందాని పట్టుకొని లవ్ యూ బేబీ అని, బేబీ మిస్ యూ, యువర్ ఫుల్ టచ్ అని అంటే విందా నువ్వు అసలు అని అంటూ ఐ లవ్ యూ కన్నా అని రంజిత్ పెదవుల్ని అందుకుంటుంది ప్రేమగా. 3 రోజులు రంజిత్ పడిన మానసిక వేదనకి విందా ఇస్తున్న ముద్దు ఉపశమనం ఇస్తుంటే విందాని ఒడిలోకి చేర్చుకుని ఆ ముద్దుని డీప్కి తీసుకుని వెళ్తాడు రంజిత్. లోపలికి వెళ్ళిన వల్లిని అనుగారు, మనుగారు వల్లి అని అంటూ హత్తుకుంటే అమ్మ అని ఏడుస్తూ ఎలా ఉన్నారమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అంటే వేద్ వస్తారు. సంజు అంటే సంజన వచ్చి వల్లి అని అంటే సంజు ఎలా ఉన్నావురా అంటుంది. నువ్వెలా ఉన్నావక్క అని ఇద్దరు హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. అలా అందరూ వల్లి దగ్గరికి రానా దగ్గరికి వచ్చి రానా అలా అయినందుకు బాధగా ఉన్న ముగ్గురు క్షేమంగా వచ్చారు అని హ్యాపీగా ఉంది. శక్తి రానాకి కొంచెం రెస్ట్ అవసరం, మీరిద్దరు పైకి వెళ్ళండి రానాని వల్లిని పైకి వెళ్ళమంటే రానా చేయి పట్టుకుని వల్లి పైకి తీసుకొని వెళ్తుంది. శక్తికి రహీం తెలిసి ఉండడంతో అమ్మ అని అనుతో రహి, మధు ఇద్దరు ఇక్కడే ఉంటారు అంటే మధు నేను ఇంటికి వెళ్తాను అంటే రహి మధు చేయి పట్టుకుని శక్తి ఏ రూమ్ అని అంటాడు. శక్తి నవ్వుతూ పైన ఉందిరా వెళ్ళు అని అంటే థ్యాంక్స్ రా అని మధు చేయి పట్టుకుని పైన ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. రానాని వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్ళి రానాని బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడే వస్తాను రానా గారు అంటే చేతులు చాపుతాడు. వల్లికి అర్థమై రానా చేతుల్లో ఒదిగిపోయి అలాగే ఉంటుంది. చాలా మిస్ అయ్యాను బంగారం అంటూ నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటాడు. ఐ లవ్ యూ టూ రానా గారు అని కళ్ళనీళ్లతో అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది. రంజిత్ నన్ను ప్రేమించాడా, మన మధ్యలో విందా అక్క వస్తుంది అని విందా అక్కని అని చెప్తూ ఏడుస్తూ ఉంటే వాడు నేను ఇష్టపడింది నిజం, కానీ నాతో నీ పెళ్లి ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు వాడు నీ మీద ఇష్టాన్ని గౌరవంగా మార్చుకున్నాడు. ఇక మన మధ్యలో విందా వస్తుంది అని తెలుసుకొని తన పొగరు తగ్గించాలని అనుకున్నాడు. కానీ వాడికి తెలియకుండానే విందాని ప్రాణంలా ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు వాడికి అమ్మలా అని అంటాడు రానాని హత్తుకొని. కానీ రంజిత్కి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు రానా గారు. ఆ ఇంజెక్షన్ వల్ల అంటే వాడికి ఏం కాదు, నేనేమి కానివ్వను, వాళ్ళతో నా తమ్ముడు దగ్గరికి వచ్చే ఛాన్స్ ఇవ్వను అని బంగారం అంటాడు చిలిపిగా చూస్తూ. రానా గారు ఆపుతారా, మీరు చూసారా ఆపరేషన్ అయ్యింది, మీ వేషాలు ఇప్పుడు కాదు అని అంటే కొంచెం సేపు నీ కౌగిలిలో ఉండాలని ఉంది, మిస్ అయ్యాను నీ స్పర్శని అంటాడు.
మళ్ళీ రండి అని రానాని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ రానా గారు అని పెదవులు అందుకుంటుంది. ఇద్దరు ఎంత మిస్ అయ్యారో ఆ ముద్దులో తెలుపుకుంటూ ముద్దులో మునిగిపోతారు. మధు రూంలోకి రాగానే రహీతో, ఏంట్రా వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒకే రూంలో, నేను మా ఇంటికి వెళ్తాను అంటే ఏది నీ ఇల్లు అని అంటాడు. అలా అంటావేంట్రా, మా ఇంటికి వెళ్తా అంటే ఇప్పుడు నిజం చెప్పడం కరెక్ట్ కాదు అని. సరే మీ డాడ్ వచ్చాక వెళ్దు గాని అని అంటూ మధు నీ చేతుల్లో బంధిస్తే, రహి ఎక్కువ చేస్తున్నావురా అంటుంది. ఐ లవ్ యూరా అని చెప్పరాదే అంటాడు. నేను చెప్పను రహి, ప్లీజ్ లీవ్ అంటుంది. నో హనీ, నేను నిన్ను వదిలి వెళ్ళి చాలా తప్పు చేశాను. ఇక నువ్వు వెళ్ళమన్నా కూడా ఈ చేతిని విడవను. ఐ లవ్ యూ హనీ అని మధు పెదవుల్ని అందుకుంటాడు. మధు నెడుతూ ఉన్నా కానీ వదలకుండా ఆమెని కూడా తన ముద్దుకి సహకరించేలా చేస్తాడు. ఇంకో రొమాంటిక్ గై రహి. విందా ముద్దులో రంజిత్ తాను పడ్డ బాధకి ఉపశమనం లభిస్తుంది. విందాని ఇంకా గట్టిగా పట్టుకుని ముద్దు పెడుతూ ఉంటే ఇద్దరి మధ్య ఈ 5 రోజుల దూరాన్ని ఆ ముద్దులో చెప్పుకుంటూ పెదవుల్ని వీడి ఐ లవ్ యూ బేబీ డాల్, నేను చూడలేనేమో అని అనుకున్నా. నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. నా కోసం ఒక పిచ్చిది ఉంటుందని వచ్చేశాను. లేకపోతే అక్కడే ఏ తెల్లపిల్లను అని అంటే విందా కోపంగా, దాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తా అని అంటుంది. ఒసై నీ మొగుణ్ణి నేను అంటే అవునరా అని అంటూ, ఏరా నీకు నేను సరిపోనా, ఇంకా ఒకటి కావాలా, దాన్ని నిన్ను మడిచి అంటే, ఒసై నీలో ఉన్న ఇంకో దాన్ని తీసుకురాకే, వద్దు వద్దు సరేనా, అసలే నీ ఫుల్ టచ్ కావాలి నాకు అని నా బాడీ నేను, నా మైండ్, నా హార్ట్ వెయిట్ చేస్తున్నాయి. బేబీ రా వెళ్దామని ఇద్దరు లోపలికి వస్తారు. రంజిత్ విందా లోపలికి రాగానే వస్తగారు కన్నా అని రంజిత్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే, నేను బాగున్నానంటాడు. ప్లీజ్ రెస్ట్ తీసుకుంటా అంటే, సరే కన్నా అని అంటే వాళ్ళ డాడ్తో అందరితో మాట్లాడి విందాతో సహా పైకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే విందాని ఎత్తుకుని బెడ్ పైకి చేరిపోతాడు. కన్నా అంటుంది, నో నో అన్నావు, నేను తెల్లపిల్లని చూసుకుంటా, సైలెంట్గా ఉండు, నేను ఏం చేసినా నో అనకూడదు అంటే, విందా నువ్వు నేను చెప్తే ఆగిపోయే రకం కాదులే కానీ అని అంటే, గుడ్ బేబీ డాల్ అని అంటూ రంజిత్ విందాని వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వాటిని దూరం చేసి రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి విందాని గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోతాడు. విందా రంజిత్ చుట్టులో చేతులు పొనిచ్చి, కన్నా ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే అని అంటాడు. అది ఎప్పటికీ జరగదు కన్నా, నీ ఊపిరిలో నేను ఉన్నా, అయినా నన్ను మర్చిపోయి నువ్వు క్షణం కూడా ఉండలేవురా. నీ ఊపిరిలో, నీ మైండ్లో, నీలో మొత్తం నేను నిండిపోయాక నన్ను నువ్వు ఎలా మర్చిపోగలవు అంటే, విందా మెడపై వాడి లవ్ బయటికి మళ్ళీ బయట పెట్టి ఐ లవ్ యూ బేబీ డాల్ అని పెదవులు అందుకుంటాడు. పెదవుల్లో ఉన్న మకరందాన్ని దోచుకుంటూ విందా అణువుని తాకుతూ విందాలో కలిసిపోతాడు. రంజిత్ మైండ్లో నేను నిన్ను అసలు మర్చిపోని అని అనుకుంటూ ఇద్దరు ప్రేమని పంచుకుంటూ మరోసారి అని అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని, ప్రేమని చూపించుకుంటూ ఉన్నారు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వీణ గారు వినీత్ని పట్టుకుని, బాధపడకండి అంటుంది. అందరికీ ఇంటికి వచ్చాక విషయం చెప్పారు వినీత్ గారు నాకంటూ అమ్మ ఉంది. అమ్మని చూస్తూ అమ్మతో ఉండాలి. అమ్మ మిస్ అయిన లైఫ్ని, నా ప్రేమని అమ్మకి పంచాలి అని అనుకున్నా. కానీ అమ్మ అని అంటూ ఏడుస్తున్న వినీత్ గారిని ఒడిలో పడుకోబెట్టుకొని, మీరిలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది వినీత్ ప్లీజ్. వినీత్ గారు వీణని చూస్తూ, నా లైఫ్లో నువ్వైనా ఉన్నావు అంటే, నేను కాదు అందరం ఉన్నాం మీకు, మీరు ఒంటరి ఎప్పుడూ కాదు. మీ కూతురికి మీరు ఇలా బాధపడుతున్నారు అని తెలిస్తే వేద కూడా బాధపడుతుంది ప్లీజ్ అంటుంది. మనసులో బాధగా ఉన్నా సరే నేను బయటికి వెళ్ళి వస్తాను, నైట్ లేట్ అవ్వచ్చు అంటే, ఎందుకు అంటుంది. ఒక మీటింగ్ ఉంది వీణ, అసలు నేను ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులే అయ్యింది కదా, ఒకసారి వెళ్ళి మీటింగ్ చూసుకుని వచ్చేస్తా అని వీణ ఒడిలో నుంచి లేస్తూ వీణ నుదుటను ముద్దు పెట్టి వెళ్ళొస్తా అని అంటారు. సరే జాగ్రత్త, డిన్నర్ బయట చేయకండి, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, ఓకేనా అంటే, సరే శ్రీమతి గారు, మీకోసమైనా తినకుండా వస్తా, నా శ్రీమతి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని ఐ లవ్ యూ మా అంటాడు. వినీత్ గారిని హక్ చేసుకుని ఐ లవ్ యూ టూ వినీత్ గారు అని అంటే, పెదవులపై లైట్గా కిస్ చేసి ఓకే బాయ్ అని వెళ్ళిపోతారు వినీత్ గారు. ఇక్కడ లండన్లో జై చనిపోయాడంటే భార్య కదా, తనకి బాధగా ఉంటుంది, ఏడుస్తూ, అందుకే అతి ఆశ వద్దు అని చెప్పాను. మీ ఆశ ఈరోజు మిమ్మల్ని ఇలా అని అనంతికతో చూసారా, మీ నాన్న ఎలాంటి చావు చచ్చారో, మీరు పగా ప్రతీకారాలు అంటే మీ తాతలా మీ నాన్నలా ఇలా దిక్కుమాలిన చావే చావాలి. ఈ రోజు నా ఒక్కదాని కాలిపోయినందుకు నాకు బాధగా ఉన్నా
మీ నాన్న లాంటి రాక్షసుడి నుంచి చాలా మంది విముక్తి పొంది ఉంటారు అని అంటుంది జై భార్య. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.